సమ్మర్కు రావాల్సిన పాన్ ఇండియా సినిమాలన్నీ పోస్ట్ పోన్ అవుతున్నాయని మీరు ఫీల్ కావాల్సిన పని లేదు. ఎందుకంటే సలార్ తిరిగొస్తున్నాడు. ఈసారి కల్కి రూపంలో ఉగ్ర రూపం చూపించబోతున్నాడు. మే 9న రెబల్ స్టార్ కొత్త సినిమా రిలీజ్ అవుతుంది. పాన్ ఇండియా వైడ్గా సెన్సేషన్ సృష్టించబోతోంది. ప్రభాస్ సినిమా అంటే పాన్ ఇండియా వైడ్గా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది, అందులో డౌట్ లేదు. కానీ కల్కి వేరు, ఇది పర్ఫెక్ట్ పాన్ ఇండియా ఫిలిం. ప్రభాస్ సినిమా పర్ఫెక్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్. టాలీవుడ్ తో పాటు కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ లో ప్రభాస్ సినిమాలు దుమ్ము రేపుతాయి. బాహుబలి సిరీస్ నుంచి ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఫలితంతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీస్ నుంచి రెబల్ స్టార్ సినిమాలకు వసూళ్లు వస్తాయి. అయితే ప్రభాస్ ఇప్పటివరకు నటించిన పాన్ ఇండియా సినిమాలు వేరు, కల్కి ఒకటి వేరు. రెబల్ స్టార్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అంతేకాదు బాహుబలి తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న పర్ఫెక్ట్ ఇండియా మూవీగా మలుచుతున్నాడు. బాహుబలి 2లో ప్రభాస్, రానా, కోలీవుడ్ నుంచి నాజర్, సత్యరాజ్, శాండిల్వుడ్ నుంచి కిచ్చా సందీప్ ముఖ్య పాత్రలో కనిపించారు. కల్కిలో మాత్రం ఈ లెక్క ఇంకాస్త పెరగనుంది. బాలీవుడ్ నుంచి అమితాబ్, దీపికా పదుకొనే, కోలీవుడ్ నుంచి కమల్ హాసన్, అలాగే మాలీవుడ్ నుంచి దుల్కర్, మరో ముఖ్య పాత్రలో విజయ్ దేవరకొండ, అలాగే నాని కూడా కనిపించబోతున్నారట. అలాగే రానా కూడా స్పెషల్ అపియరెన్స్ ఇవ్వనున్నాడని టాక్ వినిపిస్తోంది.